అమరావతి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా మాట్లాడుతున్న మాట అమరావతి నిర్మాణం. ఆంధ్రప్రదేశ్కి రాజధానిగా అమరావతి ప్రాంతంలో నిర్మాణాలు చేస్తున్నారు. అమరావతి నిర్మాణం కోసం భారీగా నిధుల సమీకరణ చేస్తోంది. అప్పులు కాదు, నిధుల సమీకరణ చేస్తోంది. నిధుల సమీకరణ చేయడం మాత్రమే కాదు, దానికి సంబంధించిన పనులు కూడా మొదలయ్యాయి, నడుస్తున్నాయి. అమరావతి ఒక సెంటిమెంట్గా మార్చేసింది కూటమి సర్కార్. అమరావతి గురించి ఎవరైనా ఏదైనా మాట్లాడితే అదొక పాపంగా, అదొక ద్రోహంగా పోర్ట్రేట్ చేస్తూ వచ్చింది. కానీ అమరావతి ప్రాంతంలో పేదవాళ్ళు ఎవరు ఉండకూడదా? అమరావతి ప్రాంతంలో పేదలకు నివాస సౌకర్యం ఉండకూడదా? అమరావతి ప్రాంతం అంటే పేదలతో సంబంధం లేని, డబ్బులున్న సంపన్న వర్గాలు, ఉద్యోగ వర్గాలు, ఇంకెవరో మీకు కావాల్సిన వాళ్ళు మాత్రమే ఉండే ప్రాంతమా అంటే ప్రభుత్వం వైపు నుంచి ఆన్సర్ రావాల్సి ఉంది. ఎందుకు ఈ మాట అంటున్నానంటే, మొన్న క్యాబినెట్ సమావేశం జరిగింది. క్యాబినెట్ సమావేశంలో చర్చించి అమరావతి ప్రాంతంలో కొత్తగా ఏర్పడ్డ R5 జోన్ని రాష్ట్ర ప్రభుత్వం రద్దు చేసింది. ఈ R5 జోన్ని జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఏర్పాటు చేశారు. ఈ R5 జోన్ అని పెట్టి అక్కడ 50,000 మంది పేదలకు నివాస స్థలాలను ఇచ్చారు. కృష్ణా, గుంటూరు జిల్లాలకు సంబంధించిన 50,000 మంది పేదవాళ్ళని గుర్తించి అక్కడ రాజధాని ప్రాంతంలో వాళ్ళ కోసం ఒక ప్రత్యేకమైన జోన్ని క్రియేట్ చేసి R5 జోన్ అని అక్కడ వాళ్లకు స్థలాలు ఇచ్చారు. స్థలాలు ఇవ్వడం మాత్రమే కాదు, అక్కడ నివాసాలు ఏర్పాటు చేసుకోవడానికి సంబంధించి కూడా ప్రభుత్వమే ఆర్థిక సాయం చేస్తామంటూ అక్కడ అప్పుడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి స్వయంగా వెళ్ళి శంకుస్థాపన చేశారు. కొంతమంది నిర్మాణాలు కూడా మొదలుపెట్టారు. ఆ తరువాత కూటమి సర్కారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పుడు ఆ జోన్ని రద్దు చేస్తున్నామని ప్రకటించింది. 50,000 మంది పేదవాళ్ళని అమరావతి నుంచి మళ్ళీ బయటికి పంపించేస్తోంది. 50,000 మంది పేదవాళ్ళు అక్కడ ఉండకూడదు అని ప్రభుత్వం భావిస్తుందా? అక్కడ ఉండడం వల్ల రాష్ట్రానికి నష్టం జరుగుతుందని భావిస్తుందో తెలియదు, కానీ అక్కడ నుంచి బయటికి పంపించేస్తోంది. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో రాష్ట్రంలో దాదాపు 26 లక్షల మందికి పైగా పేదలకు నివాస స్థలాలను ఇచ్చారు. వాళ్ళు ఇల్లు కట్టుకోవడానికి కూడా ప్రభుత్వం సాయం చేస్తుంది అంటూ కొంతమంది ఇళ్ల నిర్మాణానికి కూడా సాయం చేస్తూ వచ్చారు. ఆ ప్రక్రియ కంటిన్యూ అవుతూ వచ్చింది. 26 లక్షల మందికి ఇళ్ల స్థలాలను ఇవ్వడం జరిగిపోయింది. స్వతంత్ర భారతదేశంలో రాష్ట్రంలో 26 లక్షల మంది పేదలకు, అంతకంటే ఎక్కువే ఉంది నంబర్, 26 లక్షల మంది పేదలకు ప్రభుత్వం ఇళ్ల పట్టాలు ఇవ్వడం అనేది కేవలం 5 years టెన్యూర్లో జరగలేదు ఇప్పటివరకు. అటువంటి ఘనత మేము చేశామంటూ అప్పుడు సర్కార్ చెప్తూ వచ్చింది. సో దానిలో భాగంగానే అప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజకీయ పరంగా తీసుకున్న నిర్ణయమా, లేకపోతే తెలుగుదేశం పార్టీని ఇంకెవరినో ఇబ్బంది పెట్టడానికి తీసుకున్న నిర్ణయమా తెలియదు, కానీ రాజధాని ప్రాంతంలో 10,000 ఎకరాల భూమి తీసుకుని 50,000 మంది పేదలకు అక్కడ ప్లేస్ ఇచ్చింది. సో ఆ ప్లేస్ని రద్దు చేయాల్సిన అవసరం కూటమి సర్కార్కి ఎందుకు వస్తుంది? కొత్తగా సర్కారు అధికారంలోకి వచ్చిన తర్వాత పేదలకు ఎవరికి ఒక సెంటు భూమి ఎక్కడ ఇచ్చిన పరిస్థితి లేదు. 3 సెంట్లు భూమి ఇస్తాం, ఇంకేదో ఇస్తామంటూ ఎన్నికల సందర్భంగా హామీ ఇచ్చారు. ఈ 2 ఏళ్లలో మీరు ఎవరికి ఒక సెంటు భూమి ఎక్కడ ఇచ్చిన పరిస్థితి లేదు, ఇచ్చిన పాపాన పోలేదు. మీరు ఇవ్వకపోగా గత ప్రభుత్వం ఇచ్చిన ఇళ్ల స్థలాల్ని రద్దు చేయాల్సిన అవసరం ఎందుకు వస్తుంది? 50,000 మంది మాకో స్థలం ఉంది, ప్రభుత్వం మాకు స్థలం ఇచ్చింది, రాజధాని ప్రాంతంలో మాకో స్థలం ఉంది అని భావించిన పేదవాళ్ళందరినీ మీకు ఇక్కడ స్థలం లేదు, రాజధాని మీది కాదు, రాజధానిలో మీరు ఉండాల్సిన అవసరం లేదు అని ప్రభుత్వమే బయటికి పంపించేసినట్లు కదా ఈ నిర్ణయం తీసుకోవడం అంటే. R5 జోన్ని రద్దు చేసి పేదలకు ఇచ్చిన పట్టాలన్నీ క్యాన్సిల్ చేయడం మాత్రమే కాదు, వాళ్ళకి తిరిగి ఎక్కడ పట్టాలు ఇస్తారో కూడా ప్రభుత్వం ఇప్పటివరకు చెప్పలా. వాళ్ళకి ఇంకెక్కడైనా వేరే చోట ఆల్టర్నేట్ చూపించి మీరు ఇక్కడ ఈ కారణాల వల్ల ఉండడానికి వీల్లేదు కాబట్టి మీకు ఇంకా పలానా చోట స్థలాలు ఇస్తున్నాం, మీరు అక్కడికి వెళ్ళిపోండి అని చెప్పడమైనా ఉండాలి కదా. అది లేకుండా ఎక్కడిస్తున్నారో చెప్పకుండా ఈ లేఅవుట్ని అసలు R5 జోన్నే ప్రభుత్వం రద్దు చేస్తామని తీసుకుంటున్న నిర్ణయం పేదల వ్యతిరేక నిర్ణయం కదా. పేదలు అమరావతిలో ఉండకూడదని ప్రభుత్వం కోరుకున్నట్లు భావించాల్సిన అవసరం కనపడుతుంది కదా నిర్ణయం తర్వాత. అత్యంత పేదలు, నివాస సౌకర్యం, గృహ సౌకర్యం కూడా లేని వాళ్లకు ప్రభుత్వం అక్కడ భూమి ఇచ్చింది. ఆ భూమిని తీసుకుంటున్నప్పుడు ఆల్టర్నేట్ చూపించాలి కదా. చూపించాలనే ఆలోచన కూడా ప్రభుత్వం ఎందుకు చేయట్లేదు? అమరావతి ప్రాంతంలో 2వ విడత భూసేకరణ మేము ఇప్పుడు చేస్తున్నాం అని చెప్తున్నారు కదా. దానికి 40,000 రూపాయలు గరీబ్ భూమికి, మిగతా భూములకు 50,000 రూపాయలు కౌలు పెంచుతామని ప్రభుత్వం చెప్తుంది. ప్రతి ఏటా 50,000, 40,000 కౌలు పెంచి మరీ ఇస్తాం, 10 ఏళ్ళు ఇస్తాం, 15 ఏళ్ళు ఇస్తామని చెప్తోంది. సో రైతులకు ఇస్తున్న తరహాలో గూడు లేని పేదలకు ఇచ్చిన భూమిని వాళ్ళ దగ్గర నుంచి గుంజుకుంటున్న సందర్భంలో వాళ్ళకి ఆల్టర్నేట్ చూపించాల్సిన అవసరం లేదా? వాళ్ళ భూమి ఎక్కడో మళ్ళీ ఇక్కడ లేదు స్థలం, ఇంకెక్కడైనా ఇస్తున్నామని కనీసం ఒక మాట ప్రభుత్వం చెప్పాల్సిన అవసరం లేదా? బాగా డబ్బులు ఉన్నవాళ్ళు, బాగా బలం ఉన్నవాళ్ళు, బాగా పలుకుబడి ఉన్నవాళ్ళు పేదవాళ్ళ భూముల్ని కబ్జా చేయటం లాంటిది కదా ఇది. ప్రభుత్వం అధికారికంగా చేసిన ఒక కబ్జాగా దీన్ని చూడాల్సిన అవసరం కనపడుతోంది కదా. R5 జోన్ రద్దు వెనుక ప్రభుత్వానికి సంబంధించిన ఆలోచన ఏంటి? ఎందుకు అక్కడ పేదవాళ్ళు ఉండకూడదు? ఉండడం వల్ల జరిగే నష్టం ఏంటి?
దీనికి ప్రభుత్వం ఆన్సర్ చెప్పాల్సిన అవసరం ఉంది. పేదవాళ్లను అమరావతికి ప్రభుత్వం దూరం చేస్తుంది లాంటి ఒక ఇంప్రెషన్ని R5 జోన్ని రద్దు చేయడం ద్వారా కూటమి సర్కార్ ఇచ్చింది. కూటమి సర్కార్లో ప్రధాన భాగస్వామిగా ఉన్న పేదల పక్షాన మాట్లాడతానని చెప్తున్న పవన్ కళ్యాణ్ కూడా దీనిపైన రెస్పాండ్ అవ్వాల్సిన అవసరం ఉంది. కూటమి సర్కార్ కూడా ఆ 50,000 మంది పేదలకు ఇవ్వబోతున్న ఆల్టర్నేటివ్ ఏంటనేది ఆ 50,000 మంది పేదలకు మాత్రమే కాదు, రాష్ట్ర ప్రజలకు కూడా ఆన్సర్ చెప్పాల్సిన అవసరం ఉంది.